చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా బాధలలో మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు బాధలలో మంచి బంధువైనావు వ్యాధులలో పరమ వైద్యుడవైనావు చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయు కడిగిన దేవా చీకటి బ్రతుకులో దీపము నీవై పాపములన్నీయు కడిగిన దేవా నా హృదయలో వసించిన నీతి సూర్యుడా నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా నా హృదయలో వసించుము నీతి సూర్యుడా నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు శోధనలో సొంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో క్షేమించినావు హృదయ వేదన తొలగించినావు కృపా క్షేమముతో నడిపించినావు మా కోసం భూమికొచ్చిన దైవ మానవా నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా నా కోసం భూమికొచ్చిన దైవ మానవా నీ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడనా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా
ఈ నా శరీరం ఎక్కడెక్కడ పాడైపోయిందో, నేను బాప్తిసం తీసుకోవడానికి వెళ్తున్నాను, దేవుని సేవకులు అనౌన్స్మెంట్ ఇచ్చారు, బాప్తిసం తీసుకోవాల్సిన వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని. ఎవ్వరో కదలరు, ఎవ్వరూ ఆసక్తి చూపించరు. ఎలా బాప్తిసం తీసుకుందామని అసలు ఇదేమన్నా జోకా? సరదాగా అందరూ ఆటోలు ఎక్కి ఒక బరకం తీసుకెళ్ళి అక్కడ పెట్టి పాట పాడేసి మునిగేస్తే వచ్చేసిందా? నీ హృదయం కదలకుండా, నీ చేతలు మారకుండా, నీ రాతలు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ హృదయం మారకుండా ఏం బాప్తిసం అయ్యా అది? ఆ బాప్తిసానికి దేవుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు. హృదయాన్ని కదిలించాలంతే, షేక్ చేయాలి హృదయాన్ని. ఎక్కడెక్కడ అంటుకుపోయినటువంటి పాపము స్టిక్ అయిపోయి ఉందో నీ హృదయపు గోడలకి, దాని అంతటిని బయటకు తీసుకువచ్చిన తర్వాతే నువ్వు రేపు చచ్చిపోతావు. ఇవాళ బాప్తిసం తీసుకో, దేవుడు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటారు. అదేమీ లేకుండా సరదాగా దిగిపోయి, నవ్వుకుంటా దిగిపోయి, వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మేము తీసేసుకుంటున్నాం దిగిపోయి, ఏం పర్లేదులే మా అమ్మాయికి అన్యం వివాహం చేసేద్దాం, ఏం పర్వాలేదు బాప్తిసం తీసుకుంటే. అసలు ఆ బాప్తిసాన్ని విలువ తెలియలేదు మనుషులకి. యెఫ్తా కుమార్తె ఏమనొచ్చో తెలుసా అండి? నానా, నువ్వు బలిద్దాం అనుకున్నావు కదా, నాకు మత్తు మంది ఎక్కించేసి నన్ను చంపే, నాకు మత్తు మంది ఎక్కించేసి నాకు ఎనస్థీషియా ఇచ్చేసి నన్ను చంపే, నాకు తెలియకుండా చంపే, నేను చొత్త చచ్చిపోలేను నాన్న అని చాలా చెప్పచ్చు. నువ్వేం చేయాలనుకున్నావు అదే చేయి నాన్న. డైరెక్ట్గా చేయాలండి. ఏం చేసినా అడ్డదారుల్లో లూప్ లైన్లో తిరుగుతారు కొంతమంది. మీరు యేసుప్రభు నమ్ముకున్నారా, ఎలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, సినిమాలు చూస్తున్నారేంటి అంటే, ఈ సినిమాలు కాదండి, సినిమాల్లో షార్ట్లు తీసి కట్ చేసి పెట్టిన షార్ట్లు, రీల్స్ అవి చూస్తాం. డైరెక్ట్గా సినిమా చూడం కానీ ఇవన్నీ చూస్తాం. ఏంటండి ఇది, ఏమిటిది అంటే, డైరెక్ట్గా పెంట దగ్గరికి వెళ్ళి తింటే ఒకటి, అది తీసుకొచ్చి నీ ప్లేట్లు వేసుకుని తింటే ఒకట. ఏం చెప్తారండి మనుషులు? దేవునికి జ్ఞానం నేర్పిస్తారు మనుషులు. బాప్తిసం తీసుకునేవారు ఎలా సిద్ధపడి తీసుకోవాలి? యెఫ్తా కుమార్తె ఎందుకు సాదృశ్యమై ఉన్నది? దేవుని సన్నిధిలో కన్యాత్వమును గురించి, నీ సౌశీల్యమును గురించి, నీ యవన కాలపు పాపిష్టి జీవితాన్ని గురించి దేవుని సన్నిధిలో పడి ఏడ్వో. లోకంలో జారిపోనోళ్ళు, పడిపోనోళ్ళు ఎవరు లేరు. నువ్వు ఏడ్చినంత మాత్రం నేను పాపిష్టి అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళే లాస్ అవుతారు. దేవుని దృష్టిలో నువ్వు కనికరాన్ని పొందుతావు. నేను ఇప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఏంటి అమ్మ ఎంత పాప అని అనుకుంటారు చాలామంది. వాళ్ళు ఏమనుకున్నా సరే, ఆ అమ్మాయికి వచ్చిన డెసిషన్ చూడండి. నా చెలికత్తలందరితో కలిసి నేను వెళ్ళి కొండ మీద నా కన్యాత్వము కోసం ఏడుస్తాను డాడీ, నేను పశ్చాత్తాపడతాను, నేను ఏడుస్తాను డాడీ. నా పాపిష్టి జీవితం ఒకవేళ పరలోక రాజ్యమునకు వెళ్లకుండా ఇప్పుడే నేను అంతమవబోతున్నాను. వివాహము కాకుండానే, పురుషుని ఎరగకుండానే ఒకవేళ నేను ఇంకేదైనా తప్పు చేశానేమో, ఐ విల్ రిపెంట్ బిఫోర్ ద గాడ్. నేను దేవుని ముందు ఏడుస్తాను, పశ్చాత్తాపడతాను. ఈ రోజున రిపెంటెన్స్ అనేది మనుషుల జీవితాల్లో లేదు, మారు మనసు లేదు. బాప్తిస్మమే కావాలి. మీ పిల్లలకి బాప్తిస్మం ఇప్పించేశారు చాలామంది ఇక్కడ ఉన్నవారు. మీ పిల్లలు మారు మనసు పొందారో లేదో కనుక్కున్నారా? మీ పిల్లలు దేవుని సన్నిధిలో తమ కన్యాత్వమును గురించి, తమ యవన కాలపు జీవితాన్ని గురించి ఏడ్చారో లేదో కనుక్కున్నారా? తల్లిగా, తండ్రిగా యెఫ్తా తన బిడ్డ అలాగూ చెప్పినప్పుడు, సరేనమ్మా నువ్వు 2 నెలలు ఏడుస్తావా, ఏడువు. ఏంటది 2 నెలలు ఏడుస్తావా? నేను దేవునికి మాట ఇచ్చాను, అర్జెంటుగా నేను చంపేయాలి అని అనలా. ఏడువమ్మా. నువ్వు కన్యాత్వం కోసం ఏడుస్తావా? పశ్చాత్తాపపడు. నీ హృదయంలో ఇంకేదైనా డాగు, మచ్చ, మరక కనపడుతున్నదేమో, ఒప్పుకో. కొండ మీదకి వెళ్ళి ఒప్పుకో. దేవుని సన్నిధిలో పడి ఏడువు. నీ జీవితంలో అనేకమైనటువంటి మచ్చలు కనపడుతున్నా నువ్వు బాప్తిసం తీసుకున్నావు. నీ జీవితంలో ఒక అబ్బాయితో ఫోన్ మాట్లాడుతూనే బాప్తిసం తీసుకున్నావు, ఒక అమ్మాయితో జీవిస్తూనే నువ్వు బాప్తిసం తీసుకున్నావు. అది నీకు చెల్లుతుందేమో, నీ సంఘం ముందు నీకు చెల్లుతుందేమో, దేవుని దృష్టిలో ఇట్స్ నెల్. అక్కడ నువ్వు బాప్తిసం తీసుకున్నట్టు లెక్క. ఏం బాప్తిసం అది? మనంతటా మనమే ఒక చిన్న పుస్తకం తయారు చేసుకుని, నల్లట్టేసేసుకుని, అడ్రస్ రాసేసుకుని, ఇదే పాస్పోర్ట్ అండి, ఒక స్టాంప్ వేసుకుని నేను వెళ్ళిపోతానంటే ఎవరండి రానిచ్చేది? ఏ ఎయిర్పోర్ట్ అథారిటీ అండి మనల్ని రానిచ్చేది? వేర్ ఈజ్ యువర్ పాస్పోర్ట్ అన్నప్పుడు మనం తయారు చేసుకుని ఒక పాస్పోర్ట్ చూపించి, ఏమండి ఇదిగోండి నేను తయారు చేసుకుని, ఇది నా పాస్పోర్టు, అర్జెంటుగా అవతలికి వెళ్ళు, లేకపోతే ఇంకా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. రేపు దేవుని రాజ్యం బయట కూడా అనేక మందికి జరిగే సిచ్యువేషన్ ఇదే. ఏంటది? ఆ 2 కావాలి. ఏ 2? మారు మనసు, బాప్తిస్మము. మారు మనసు లేకుండా బాప్తిస్మము చెల్లదు, బాప్తిస్మం లేకుండా మారు మనసు చెల్లదు. కానీ సిలువ మీద ఉన్నటువంటి దొంగ బాప్తిసం తీసుకోవాలా, ఆ సమయం లేదు. కానీ
థింగ్ ఏంటంటే మారు మనసే. బాప్తిజం తీసుకోమని దేవుడు అనేక మార్లు చెప్పిన కొంతమంది తీసుకోరు. కానీ వారి హృదయం మారు మనసు పొందితే దేవుడు ఖచ్చితంగా వారిని దేవుని రాజ్యంలో చేర్చుకుంటారు. నీ జీవితంలో మారు మనసు లేకుండానే బాప్తిజానికి సిద్ధపడిపోయావు. హృదయాన్ని కడుక్కోకుండానే, నీ కన్యాత్వం గురించి ఏడవకుండానే, నీ పాపిష్ట జీవితాన్ని దేవుని సన్నిధిలో కడుక్కోకుండానే, నీ చేతులు చేసిన అన్యాయాన్ని, నువ్వు మాట్లాడిన పాపిష్టి మాటలని, అన్యాయపు జీవితాన్ని కడుక్కోకుండానే ఆ మచ్చలు డాగులు అక్కడే ఉంచుకుని నువ్వు బాప్తిజం తీసుకున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఆ బాప్తిజము చల్లదు. నువ్వు మారు మనసు పొందాల్సిందే. నువ్వు మారు మనసు పొందాల్సిందే. నేను మారు మనసు పొందాల్సిందే. ఈ మారు మనసు అనేది లేకుండా దేవుని రాజ్యంలో మనం ఎంత మాత్రము ప్రవేశించే జాలము. పరలోక రాజ్యం అనేది పవిత్రులుండే రాజ్యము. పరలోక రాజ్యము నీతిమంతులుండే రాజ్యము, అన్యాయస్తులు లేని రాజ్యము, యథార్థులుండే రాజ్యము. దేవుని పిల్లలు రక్తములో కడగబడిన వారు, క్రీస్తు ప్రభు రక్తములో తమ వస్త్రములు ఉతుక్కుని తెలుపు చేసుకుని వారు ప్రవేశించే రాజ్యంలోనికి ఇలా డాగులతో మచ్చలతో ఏడవకుండా, పశ్చాత్తాప పడకుండా సరదాగా బాప్తిజం తీసుకుని ఎలా ప్రవేశిస్తావు? మీలో ఎవరైనా అలాగూ బాప్తిజం తీసుకున్న వారు ఉంటే మీకింకా దేవుడి సమయం ఇస్తున్నారు, మనకింకా దేవుడి సమయం ఇస్తున్నారు. అందరి ముందేమో ఈవిడ చాలా నీతిమంతురాలు కాబట్టి బాప్తిజం తీసుకున్నారని అనిపించుకున్నావు. నీ అంతరంగం ఏంటో నీకే తెలుసు. నీ రహస్య జీవితం ఏంటో నీకే తెలుసు. నువ్వెంతమందితో తిరుగుతున్నావో నీకే తెలుసు. నువ్వెంతమందితో ఇప్పటికే పాపము చేసి ఉన్నావో నీకే తెలుసు. నువ్వెంతమందితో వ్యర్థముగా చాటింగులు చేస్తున్నావో నీకే తెలుసు. దేవుడు హెచ్చరించినా సరే, దేవుడు గద్దించినా సరే, దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చి నిన్ను ఒప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించేసే ఆత్మగా నీ యొద్దకు వచ్చి నిన్ను ప్రేరేపించుచున్నప్పటికీ కూడా నువ్వు లోపడకుండా అలాగే నువ్వు జీవించుచున్నట్టయితే, ప్రియ దేవుని బిడ్డ, అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కోసమే కాచుకున్నది అని దేవుని వాక్యం చెప్పినట్టు మారు మనసు పొందుతావా? దేవుని సన్నిధిలో నీ కన్యాత్వం గురించి ఏడుస్తావా? ఇప్పటి వరకు ఎన్నెన్ని చోట్ల ఎన్నెన్ని సార్లు దేవుని దుఃఖపెట్టావో, దేవుని నామాన్ని అవమానపరిచావో, దేవుని నమ్ముకున్న పిల్లల్ని హేళన చేసావో, దూషించావో, దేవుణ్ణి దాచిపెట్టావో, దేవుణ్ణి మడత పెట్టావో, దేవుణ్ణి కనిపించకుండా నేను హిందువునే లేకపోతే ఇంకెవరినో అన్నట్టుగా నువ్వు అనేకులకి కనపరుచుకున్నావో. నేను క్రైస్తవుడని ధైర్యంగా చెప్పలేనటువంటి రోజుల్లో ఉన్నారండి క్రైస్తవులు. ఎంత విచారము! ధైర్యముగా నిలబడి నేను యేసు ప్రభు బిడ్డనండి, నేను ఏ కులానికి చెందిన వ్యక్తినైనా, నేను పరలోక రాజ్య సంబంధిని. యొఫ్తా కుమార్తె నిజంగా ఎంత ధైర్యవంతులండి. నేను ఈరోజు ఉదయకాలం ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, రాత్రికాలం నుంచి చదువుతున్నాను. నాకు అసలు ఎంత ఆశ్చర్యమో. ఏంటి, ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా భూమి మీద? ఇలాంటి మనుషులు కూడా జీవించారా? సహజంగా ఒక తండ్రి యొక్క ఆలోచన, పిల్లని ఒక్క దెబ్బ వేయడానికి కూడా ఇష్టపడరే. ఒక్క దెబ్బ కూడా వేయకుండా పెంచానండి అని చెప్పే తండ్రులను తల్లులను చూస్తాము. కానీ తన సొంత చేతితో తన కూతుర్ని చంపాలనే ఆలోచన ఆయనకి తట్టింది. అసలు దేవుణ్ణి ఇంత ప్రేమించేవారు ఉన్నారా? దేవుని కొరకు ఇంత త్యాగం చేసేవారు ఉన్నారా? వారి ముందు మనం చేసిన త్యాగం ఎంత? చాలామంది నా దగ్గరకు వచ్చి, సేవకురాలు ఈ లోకాన్ని విడిచిన కొత్తలో, ఏంటి అంత ఉన్నతమైన దేశంలో చదువు వదిలిపెట్టేసి ఇక్కడుండి సేవ చేస్తావా? నిజంగా అసలు చాలా గ్రేట్ అండి మీరు అని చెప్పి అన్నారు. యొఫ్తా కుమార్తె ముందు మన త్యాగాలు ఎంత అండి? యొఫ్తా కుమార్తె ముందు, అబ్రహాం ముందు, ఇస్సాకు ముందు, దానియేలు ముందు, షడ్రకు మేషకు అబేద్నగోల ముందు, మరియా యోసేపుల ముందు, ఎలిజబెత్ ముందు, పౌలు గారి ముందు, పేతురు ముందు మన త్యాగాలు ఎంత? మనం చేసినటువంటి ఆ చిన్న చిన్న సూదిలో మొనంత, సముద్రంలో నీటి బొట్టంత త్యాగాలు ఏపాటివి? వారి ముందు వారితో పోల్చుకుంటే మనం ఏపాటారు అండి? దేవుని కొరకు నీ సమయాన్ని వెచ్చించలేకపోతున్నావు. దేవుని కొరకు నీ యొక్క ఉద్యోగాన్ని కాసేపు పక్కన పెట్టలేకపోతున్నావు. దేవుని కొరకు నువ్వు కోటాలకి హాజరు కాలేకపోతున్నావు. పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి పౌలు, 14 పత్రికలు రాసినటువంటి పౌలు, విరివిగా సేవ చేసినటువంటి పౌలు,
విరామము లేకుండా సేవ చేసినటువంటి పౌలు ఒక రోజున శిరఛేదనం చేసేస్తున్నారు ఆయన్ని. అదండి త్యాగం అంటే. పేతురు గారిని తల క్రిందులుగా సిలువ వేసినప్పుడు అదండి త్యాగం అంటే. తోమాని చెట్టు కట్టేసి సోలాలతో పుచ్చి కాల్ చేసినప్పుడు అదండి త్యాగం అంటే. 10 గంటలకు ఆరాధనకు వచ్చి నేను ఏదో త్యాగం చేశానని మనం అనుకుంటాం. దేవునికి ఒక 10,000 రూపాయలు కట్టించి నా అంత సూపర్ మ్యాన్ లేరు అనుకుంటాం. లేకపోతే ఒక గంట సేపు పరిచర్య చేసి మేము సూపర్ అనుకుంటాం. వాళ్ళతో పోల్చుకో. వాళ్ళు చేసిన త్యాగం ఉందో నీవు నేను చేసిన త్యాగము ఎంత అసలు లేనట్టే. దేవుని కొరకు ఖర్చు అవ్వడానికి ప్రయాసపడదాం. మన సంపాదనలో నుండి దేవునికి ప్రయాసపడదాం. దేవుడు ఏం చెప్పారో తెలుసా? భూమి మీద మీకోసం డబ్బులు దాచుకోవద్దు, ఆస్తులు సమకూర్చుకోవద్దు, పరలోకమందు మీకు ధనం సమకూర్చుకోండి. అంటే పరలోకంలో మనందరికీ అకౌంట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంతా ధనవంతులుగా ఉండి దేవుని కోసం ఏం చేయకుండా ఉంటే అక్కడ మనం పేదోళ్ళ కింద ఎంచబడతాం. ఇక్కడ మనం పేదోళ్ళుగా ఉన్నా, ఒకవేళ ధనవంతులుగా ఉన్నా, దేవుని కొరకు అత్యధికమైనటువంటి విధంగా మనం ఖర్చు పెట్టినా మనం అక్కడ ధనవంతులుగా ఉంటాం. అందుకనే మన చేతికి వచ్చిన దేనినైనా పరిచర్య విరివిగా చేసేద్దాం. ఈ చేతులు బలంగా ఉన్నప్పుడే, ఈ చేతులు శక్తివంతంగా పనిచేసినప్పుడే దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. దేవుని కొరకు మనం ప్రయాసపడదాం. సేవకులు వెంబడి పరిగెడదాం. దేవుని సేవకులు మోస్తున్నటువంటి ఆ భారాన్ని నీవు నేను కూడా, స్త్రీ పురుషులని భేదం లేకుండా, చిన్నవారు యవనస్తులని భేదం లేకుండా, ఇది నేను చేయగలనా అనే ఆలోచన లేకుండా అందరం కలిసి మోద్దాం. ఈ రాజ్య సువార్తని నలుగురికి పంచిపెట్టాలి. పంచిపెడదాం. మనమే కాదు దేవుని రాజ్యంలో ప్రవేశించేది, మనతో పాటు ఇంకొక నలుగురిని తీసుకెళ్దాం. కొంతమంది రాస్తున్నారంట బయట బోర్డుల మీద, గోడల మీద, మేము బ్రతికినంత కాలం వెలుగై బ్రతుకుతాం, మేము చచ్చిపోయేలోపే నలుగురిని ఏం చేస్తాం? వెలిగించి చచ్చిపోతాం. మేము బ్రతికినంత కాలం వెలుతురుగానే బ్రతుకుతాం, వెలుగై ఉంటాం, మేము చచ్చిపోయేలోపే నలుగురిని వెలిగించి చచ్చిపోతాం. నువ్వెక్కడున్నా నలుగురిని వెలిగించడానికి ప్రయాసపడు. నలుగురిని వెలిగించడానికి ప్రయాసపడు. దేవుని సేవకులదే ఆ బాధ్యత అనుకోవద్దు, మనది కూడా ఆ బాధ్యత. వారు ప్రయాసపడుతున్నారు, వారు చేయవలసిన పని వారు చేస్తున్నారు. నీవు నేను కూడా ఎక్కడుంటే అక్కడ తేజరిలే వారముగా, ఎక్కడుంటే అక్కడ మనం వెలుతురుని పంచిపెట్టే వారముగా. నీ క్రియలే చీకటైపోతే నువ్వెవరిని వెలిగించగలుగుతావు ప్రియ దేవుని బిడ్డ? నీ మాటలే చీకటైపోతే నీ మాట ఎవరిని ఔషధంలాగా బలపరచున్నది ప్రియ దేవుని బిడ్డ? నువ్వే సినిమా పాటలు పాడుతుంటే సినిమా పాటలు పాడొద్దని ఇంకొకరికి ఏ యవనస్తుడి దగ్గరికి వెళ్ళి చెప్పగలుగుతావు ప్రియ యవనస్తుడా? నువ్వే ఫ్యాషన్ వెంబడి తిరుగుతుంటే ఏ యవనస్తురాల దగ్గరికి వెళ్ళి ఇలాగ మనం ప్రవర్తించకూడదమ్మా అని ఏ యవనస్తురాలకి నీ సాక్ష్యాన్ని పంచిపెట్టగలవు ప్రియ దేవుని బిడ్డ? యవనస్తురాలా, యెఫ్తా కుమార్తెను చూడు. నన్ను చంపే నాన్న అంటుందండి. నన్ను చంపే, నన్ను దేవునికి బలిచ్చే నానా. ఇలాంటి త్యాగము కలిగిన కుమార్తెలు ఎక్కడ ఉండరండి. దేవుని కొరకు జీతాలు ఇచ్చిన వారు ఉంటారు, దేవుని కొరకు ఉద్యోగాలను వదిలిపెట్టి సేవకు వచ్చిన వారు ఉంటారు, హింసించబడిన వారు ఉంటారేమో కానీ చూస్తా చంపే అన్నవారు ఎక్కడ ఉండరు. చివరికి 2 నెలలు గడిచిన తరువాత ఆమె కన్యాత్వమును గురించిన ఏడ్చిన ఆ రోజులు గతించిన తరువాత యెఫ్తా దేవునికి మాట ఇచ్చిన ప్రకారము తన కుమార్తెకు చేసెను అని రాయబడింది. అంటే యెఫ్తా కుమార్తె ఏమైపోయారు? చనిపోయారు. యెఫ్తా తన కుమార్తెని దేవునికి బలి ఇచ్చేశారంతే. ఇక్కడ బలిచ్చిన చుట్టూ ఉన్న వారందరూ ఎంతో ఏడ్చి ఉంటారు. తల్లి ఎంతో కుమిలిపోయి ఉంటారు. యెఫ్తా కూడా ఏడ్చి ఉంటారమ్మా. పిల్లలు లేని ఒంటరి వ్యక్తులుగా మా ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోతున్నావా నువ్వు? మాట ఇచ్చానమ్మా, మాట ప్రకారం చేయాల్సి వచ్చింది. మరి దేవునికి భయపడేవాడినమ్మా, నేను దేవునికి భయపడుతున్నాను. మరి నా చెయ్యెత్తి ఇగో ఈ ఖడ్గాన్ని నీ మెడ మీద ఉంచుతున్నానమ్మా. చచ్చిపోతున్నావమ్మా నువ్వు, నిన్ను చంపేస్తానన్న చేతులతో. యెఫ్తా కూడా ఏడ్చి ఉంటారు. యెఫ్తా భార్య తల్లడిల్లిపోయి ఉంటారు. యెఫ్తా చుట్టుపక్కల ఉన్న వారందరూ ఎంతో గగ్గోలు పెట్టి ఉంటారు ఆ రోజున. అయినా సరే వారు బలి ఇవ్వటం మానలేదండి. త్యాగాన్ని త్యాగమే అని చెప్పారు. త్యాగాన్ని మరొక రకంగా పాకెట్లోకి మడిచిపెట్టలేదు. దేవునికి ఈ రోజున మాట ఇచ్చావు, నెరవేర్చలేకపోతున్నావు. నీ జీవితంలో ఉన్నతమైనటువంటి మార్గాలు తెరవబడాలి అంటే
ఇచ్చిన మాటను దేవుని ముందు నిలబెట్టుకో. నీ సత్తా ఏంటో దేవుని ముందు చూపించు. యెఫ్తాలాగా నిలబడు దేవుని ముందు. మనం అనుకోవచ్చు, దేవునికి ఆ మాత్రం కనికరం లేదా, ఉన్న ఒక్కగానొక్క యవనస్తురాలు ఏ విధంగా తీసుకుంటారా ఆయన అని. పరలోక రాజ్యములో యెఫ్తా కుమార్తె ఎంత మేళ తాళాలతో తంబులతో ఆమె ఇంటిలోంచి బయటకు వచ్చారో దానికంటే 1000 రెట్లు ఎక్కువగా యెఫ్తా కుమార్తెను పరలోక రాజ్యంలోనికి ఆహ్వానించి ఉంటారు. అంతేనా దేవుని స్తుతించే పద్ధతి? దేవుని అలాగేనా స్తుతించేది? యెఫ్తా కుమార్తె ఎంతగా యెఫ్తాని ఎదుర్కోవడానికి ఆమె మేళతాళాలతో తంబులతో వాయిద్యాలతో మంచి మ్యూజిక్తో బయటకు వచ్చారో 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువగా యెఫ్తా కుమార్తెను వివాహము లేకుండా, పురుషుణ్ణి తెలుసుకోకుండా, పురుషు సాంగత్యము తెలియకుండా అవివాహితగా పరిశుద్ధురాలిగా పవిత్రురాలిగా యవన జీవితాన్ని దేవుని కొరకు దారపోసినటువంటి యెఫ్తా కుమార్తె పరలోక రాజ్యమునకు వస్తున్నది. అందరూ సిద్ధపడండి అని దేవుడు చెప్పి ఉంటారేమో. ఈ వాక్యం వింటున్నప్పుడు మీకేమనిపిస్తుందో నాకు తెలియదు. దేవుని కొరకు మనం ఖర్చు అయిపోవాలి. సంపాదించుకోవటం కాదండి. భూమి మీద మీకోసం ఏం సంపాదించుకోవద్దని దేవుడు చెప్పారు. ఏం సంపాదించుకోకూడదు మన కోసం. తినడానికి, ఉండడానికి, ధరించుకోవడానికి ఉంటే చాలు. పరలోకంలో మన అకౌంట్లలో లక్షలు, వేలు, కోట్లు ఉండడానికి చూసుకుందాం. దేవుని సేవకు విరివిగా ఖర్చు పెడదాం మన సాహసంలో. అలాగూ సహకరించేవారు ఉండబట్టే చాలామందికి ఇలాంటి సావాసాలు లేకపోవటాన్ని బట్టే వాళ్ళ అద్భుత కార్యాలు చేయలేకపోతారేమో అని నేను అనుకుంటాను కొన్నిసార్లు. ఇలాంటి ప్రేమ కలిగిన పిల్లలు, త్యాగమూర్తులు, త్యాగము చేసేవారు, విరివిగా ధారాళముగా సేవకుల చేతిలో ధనాన్ని, ద్రవ్యాన్ని పెట్టేవారు లేకపోవటం వల్లే కొంతమంది సేవకులు ఇంకా సంఘాన్ని కట్టలేకపోతున్నారేమో. మన సంఘంలో కూడా అనేకులు త్యాగాలు చేసేవారు ఉన్నారు. ఇంకా చేయాలి. మీరు చేసినది ఏ విధంగా ఖర్చు అయిపోతుందో మీకు మాకు ఎవరికీ తెలియదు. కానీ రేపు దేవుని రాజ్యంలో నీ అకౌంట్ తిరగేసినప్పుడు, ఇంత డబ్బులు నా దగ్గర ఉన్నాయా ప్రభువా, ఇంత ఆస్తికి కర్తనా నేను, ఇంత ధనవంతురాల నేను పరలోక రాజ్యంలో అనేటట్టుగా నీవు నేను ఉండాలంటే నీ శక్తిని ఖర్చు పెట్టు, నీ ఆలోచన శైలిని ఖర్చు పెట్టు. సేవకులకు కొన్నిసార్లు ఆలోచన అందనప్పుడు ఒక ఆలోచన కర్తగా నువ్వు వారికి దగ్గరే ఉండి సహకరించు. దేవుని పరిచర్యలో నీ వంతు సహకరించు. యెఫ్తా కుమార్తె ద బెస్ట్ ఫాదర్ అండ్ డాటర్ ఇన్ ద బైబిల్. ఏ తండ్రికి కుమార్తెకు మధ్యలో ఇలాంటి రిలేషన్ ఉండదండి. తన కుమార్తెను ఎలా పెంచుకున్నారో ఆ పెంచిన దానికి ప్రతిఫలమే ఆ అమ్మాయికి చేశారు. కుంటూ ఆ అమ్మాయిని పెంచారు. దేవుని కొరకు ప్రాణాన్నైనా ఇచ్చేయాలని చెప్పి పెంచారు. అలాగే ఇచ్చేశారు. ఇచ్చేయడం వల్ల వాళ్ళు లాస్ అయ్యారని చాలామంది అంటారు. ఇప్పుడు యెఫ్తా కుమార్తె వివాహం చేసుకోలేదండి, తన జీవితాన్ని కోల్పోయింది అనుకోవచ్చు. కానీ యవన కాలంలో ఉండగానే దేవుని రాజ్యంలోకి వెళ్ళి మరికొంత ముందు దేవుని రాజ్యాన్ని అనుభవించే భాగ్యము, ఎలాంటి మేళ తాళాలతో ఆమెను అక్కడికి ఆహ్వానించి ఉంటారో మనం చూడలేదు. కానీ దేవుడు అత్యధికమైనటువంటి విలువలతో కూడినటువంటి దేవుని దూతల సమూహంని అక్కడ అరేంజ్ చేసి ఉంటారు. అందుకనే భార్యగా, భర్తగా, బిడ్డలుగా మీ వంతు మీరు సంఘానికి, దేవుని రాజ్య వ్యాప్తికి ఎంతవరకు ప్రయాసపడగలరో అని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఎప్పుడు నేను, నా పిల్లలు, నా తిండి, నా కొండ, నా బట్టలు అనుకోవటం కాదు. మనము త్యాగము చేసినప్పుడు మనము దేవుని రాజ్యంలో ఉన్నతమైన వారిగా ఎంచబడతాం. దేవుని నామమునకు మన ద్వారా మహిమ వస్తుంది. మనల్ని చూసి అనేకులు ప్రేరేపించబడతారు. పలానా కుటుంబాన్ని చూడండి, ఆదివారం ఇలాగ పరిచర్య చేస్తున్నారు, లేకపోతే సేవకులు వెంబడే ఉంటారు. ఎప్పుడు ఎక్కడ కూటం జరిగినా వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒక పరిచర్యలో కనబడుతూనే ఉంటారు అని అనేకులకు ఒక ప్రేరేపణగా నిలుస్తాం. సంఘములో ఉన్నామంటే చలనము కలిగి ఉండాలి. అంతే తప్ప మనకేం పట్టినట్టుంటే మన అకౌంట్లు కూడా అక్కడ ఖాళీగానే ఉంటాయి. రేపు నువ్వు వెళ్ళి తిరగేసినప్పుడు నీ దగ్గర కాసులు 2-3 రూపాయలు కనబడతాయి. నీ దగ్గర పరలోక రాజ్యంలో నీ అకౌంట్లో డబ్బులు కనపడాలి అంటే ఇక్కడ నువ్వు ఖర్చు అయిపోవాలి. నీ రక్తము ఖర్చవ్వాలి, నీ శరీర శ్రమ ఖర్చవ్వాలి, నీ డబ్బులు ఖర్చవ్వాలి. 10వ భాగము చాలామంది ఇలా చెప్తే ఏమంటారో తెలుసా అండి? అజ్ఞానులు.
దశంభాగాల కోసం వాక్యం చెప్తున్నారంటారు. దశంభాగం ఎవరిదో తెలుసా? దేవునిది. అందరూ అనండి, దశంభాగం ఎవరిది? దేవునిది. ఎవరికి ఇస్తున్నావు? దేవునిది. దేవునికి ఇచ్చే దాంట్లో ఇంకా బాధ ఏంటి? నాది దేవునికి ఇస్తున్నావు అనుకున్న వాళ్ళు ఎప్పటికీ దశంభాగం ఎవరు? దేవునిదే దేవునికి ఇచ్చేస్తున్నాను అనుకున్న వాళ్ళు సంతోషంగా ఇస్తారు. అది ఎన్ని వేలైనా ఎన్ని లక్షలైనా. దశంభాగము నీ యొద్ద ఉండినప్పుడే నీది. నీ యొద్ద నుండి తీయబడిన తర్వాత నీది కాదు. దాన్ని శీఘ్రముగా వేరు చేయమన్నారు. అదేదో మనం అందరం సేవకులకి ఇచ్చి వాళ్ళని పెంచి పోషిస్తున్నాం అనుకోవడానికి వీల్లేదు. అది దేవునిదండి. దేవునిది. దేవునికి ఇచ్చాం. మనం అందులో చేసేది ఏం గొప్ప కార్యమే లేదు. దశమ భాగము నాది అన్నారు దేవుడు. ఇట్ బిలాంగ్ టు గాడ్, అంతే. అది దేవునిది. దేవునికి ఇచ్చా. అందులో నువ్విచ్చినటువంటి ఫీలింగ్ ఏంటి? ఇంకా ఎంత డబ్బు తీయాలన్న ఫీలింగ్ ఎందుకు? ఇదంతా దేవునికి ఇవ్వాలన్న ఫీలింగ్ ఎందుకు? అది నీది కాదు కదా. నీదైతే నువ్వు ఇచ్చినప్పుడు బాధపడాలి. నీది కాని దాన్ని నీదనుకు నువ్వు బాధపడుతున్నావు, ఇంకా దేవుడు బాధపడతారు. అలా కాదు. మన సంపాదన అంతట్లో దేవునికి దశమ భాగం ఏం చేయాలి? అర్పించేయాలి. అది దేవునిది, మనది కాదు. ఆ మిగిలిందే మనదే. దానితో పాటుగా ఇంకా నువ్వు ఎంత దేవుని కొరకు నీ శక్తినో, నీ మాటనో, నీ యొక్క శ్రమనో, నీ వస్తువులనో, లేకపోతే ఏది నిన్ను దేవుడు ప్రేరేపిస్తారో, నీ పిల్లలనో, నీ బిడ్డలనో సేవలో వాడపడేలాగా నువ్వు ప్రోత్సహిస్తావో, మనం ప్రోత్సహిస్తామో, దేవుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఏం చేస్తారు? దీవెనకు, ఆశీర్వాదమునకే కారకులుగా చేస్తారు. ఆశీర్వదించటం కాదు, ఆశీర్వాదమునకే కారకులుగా. అంటే వారిని బట్టి ఇంకా కొంతమంది దీవించబడేలాగా. చూడండి, హన్నా తన కుమారుడైనటువంటి సమూయేలుని దేవునికి అర్పణగా, దేవునికి ప్రతిష్ఠితునిగా, వీడు బ్రతికినంత కాలము దేవునికే అని అర్పించినప్పుడు సమూయేలు అనేకులకు ఆశీర్వాదకారులు ఏమయ్యారో మార్చబడ్డారు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక.